వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కానీ ఆ బిడ్డను నువ్వు ఏ విధంగా పెంచి పెద్ద చేస్తావో అది నువ్వు దేవునికిచ్చే బహుమానం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు ఆయన ఇచ్చిన బహుమానం. వాళ్ళని ఎలా తయారు చేస్తావో, వాళ్ళని ఏ విధంగా సిద్ధపరుస్తావో, వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేస్తావో, వాళ్ళు ఏ విధంగా ఆత్మీయంగా, ఆరోగ్యవంతంగా, ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆదర్శప్రాయంగా నీ బిడ్డలను పెంచి పెద్ద చేశావనుకో, నువ్వు నీ బిడ్డలను దేవునికి బహుమానంగా ఇస్తున్నావు. వాట్ దే ఆర్ టుడే ఇస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. వాట్ దే బికమ్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్. ఈరోజు వారు ఏమై ఉన్నారో అది దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. వారు భవిష్యత్తులో ఏం కాబోతున్నారో అది నువ్వు దేవునికిచ్చే బహుమానం. అడుగుతున్నా, నీ బిడ్డలను ఎలా, ఏ స్థితిలో ఈరోజు దేవునికి బహుమానంగా ఇవ్వబోతున్నావు? ఈరోజే ఒకవేళ దేవుడు నీ కుమారుడు నాకు కావాలి అని అడిగితే ఏ స్థితిలో నీ కుమారుని బహుమానంగా ఇవ్వబోతున్నావు? తాగుబోతుగానా, తిరుగుబోతుగానా, తిరగబడేవాడిగానా, ఇతరులను తన్నేవాడిగానా? అడుగుతున్నా. నీ కూతుర్నే ఒకవేళ ఈరోజు దేవునికి బహుమానంగా ఇవ్వాల్సి వస్తే ఎలా పెంచావు నీ కూతుర్ని? సోమరిపోతుగానా, తిండిపోతుగానా, నిద్రపోతుగానా? ఎలా పెంచావు? ఈ రోజులో చాలా చాలా కుటుంబాల్లో పిల్లలు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. కారణం ఏమిటంటే తల్లి బాధ్యత లేకుండా జీవించి బిడ్డలను అలాగే పెంచుతుంది. D.L. మూడీ భక్తుడు సెలవిచ్చాడు, తల్లి హృదయము బిడ్డ పాఠశాల. బిడ్డలు సాధారణంగా నేర్చుకునే పాఠాలన్నీ కూడా తల్లి దగ్గర నుంచే నేర్చుకుంటారు.